హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కారుణ్య ఆల్ ఇన్ వన్. నేనైతే మళ్ళీ వచ్చేసాను ఒక కొత్త వీడియోతో. ఇదిగోండి, మా పాపని చూస్తేనే అర్థమవుతుండొచ్చు మీ అందరికీ ఎందుకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి, వీళ్ళకి స్పెషల్ దర్శనాలు. వీళ్ళకే కాదు, వీళ్ళతో వచ్చిన మమ్మీ డాడీలకి, అన్నయ్యలకు, అక్కలకు, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, వాళ్ళతో వచ్చిన వాళ్ళకు కూడా స్పెషల్ దర్శనాలు ఉన్నాయి. ఇందులో స్పెషల్గా దర్శనాలు శివరాత్రి రోజు అక్కడ కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండే నిజం చెప్పాలంటే. అలాంటిది వీళ్ళకి స్పెషల్ దర్శనాలు. ఎందుకింత మర్యాద ఇస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది. కూచిపూడి డ్యాన్సర్స్ అంటే అంత మర్యాద ఉంటుంది, అంత విలువిస్తారు కూచిపూడి డ్యాన్సర్స్కి. ఈ కూచిపూడి అనే కాదు, ఈ క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళని ఇలాగే మర్యాదగా చూస్తారు. చూడండి మీరే, వాళ్ళని ఎంత కేరింగ్గా లోపలి గుళ్ళోకి తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో వాటర్ పోయిస్తున్నారు శివయ్యకి. టైం అరౌండ్ 10:30, 11 అవుతుంది నైట్. ఆ టైంలో స్పెషల్గా చాలామంది లైన్లో ఉన్నారు. ఇంకా బయట చిన్న చిన్న బుజ్జి పిల్లలు ఎంత అలసిపోయి ఉంటారో. వాళ్ళకి స్పెషల్ దర్శనాలు, మళ్ళీ స్పెషల్గా వాటర్ పోయిస్తున్నారు. చూడండి ఎంత బుత్తుగా ఉన్నారో, క్యూట్గా. నాకు కూడా స్పెషల్ దర్శనం దొరికింది. లాస్ట్లో వెళ్ళాను స్పెషల్ దర్శనానికి మాత్రం. ఎందుకంటే ఈ కూచిపూడి డాన్సర్స్ అక్కడ చేసి నించొని వాళ్ళే అలసిపోయి ఉంటారు. నిజం చెప్పాలంటే పేరెంట్స్ మేము కూడా అలసిపోయే ఉంటాం, కానీ మేము మాత్రం లాస్ట్లో వెళ్ళాము. కొంతమంది అయితే పిల్లలు వెళ్ళి బయటికి రాగానే పేరెంట్స్ అయితే దర్శనం తీసేసుకున్నారు. నేనైతే లాస్ట్కి అందరూ దర్శనాలు అయిపోయాక లాస్ట్లో మళ్ళీ నాకు స్పెషల్ దర్శనం ఇచ్చారు. ఆ 11 o'clock కూడా నాకు కూడా స్పెషల్ దర్శనం అయితే దొరికింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా అసలు అంతమంది పబ్లిక్, చాలా బాగా అనిపించింది. అదే టైంలో కొంతమంది అయితే బోనాలు అయితే చేసుకొని వచ్చారు. ఏమో శివరాత్రికి కొంతమంది అయితే చేస్తుండొచ్చు, నాకు కూడా తెలియదు క్లారిటీగా. ఇక్కడ డ్యాన్స్ చూసేది వదిలిపెట్టి అక్కడ బోనాలు చూశారు. అయ్యో, ఆ పాప డ్యాన్స్ చేసేటప్పుడు మాత్రం, మా పిల్లలు చేసేటప్పుడు నాకైతే ఎట్లనో అనిపించింది. అక్కడ డ్యాన్స్ ఆపేసి మరి ఆ బోనాలు చూశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. పాప కోసం మళ్ళీ సాంగ్ అయితే స్టార్ట్ చేశారు. ఏదైతేనేమి పాప అయితే మళ్ళీ డ్యాన్స్ చేసింది. నిజం చెప్పాలంటే ఈ శివరాత్రి మాత్రం చాలా 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 స్పెషల్ నాకు. ఎందుకంటే మా పాప గజ్జ పూజ ఈరోజే జరిగింది, ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా ఈరోజే చేసింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.